కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రుడు, అలాగే బడుగు బలహీన వర్గాల అధినేత, విద్యావంతుడు, మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంటుకి అనేక మంది పోటీ పడిన అటు ఉన్నత వర్గాలు అటు మేధావులు పోటీ పడిన పంచలింగాల నాగరాజు అయితేనే ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అనే ఒకే ఒక ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని ఎంపిక చేయడం నిజంగా కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక కురువ సామాజిక వర్గాన్ని గుర్తించి ఈరోజు ఒక ఎంపీగా బాధ్యతలు ఇచ్చేందుకు ఆయన ప్రయత్నం నిజంగా ఈ కురువ సామాజిక వర్గం రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఒక బీసీల అభ్యున్నత కోసం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రుగ్మతలు తొలగించి అందరికీ సమాన అవకాశాలు రావాలనేది ఈ పార్టీ యొక్క ఆశయం. కాబట్టి అలాగే మరి ఆదోని నియోజకవర్గంలో మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారని ఎదురు చూసాం. మరి అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి అయిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన పార్థసారథి గారికి కల్పించారు. మరి ఆయనని కూడా ఉదయం ఇంటికి రావడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు నాగరాజు అన్న గారు కూడా వచ్చి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల మీద మేము అనేక పోరాటాలు చేశాం. అంటే రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అనేక పాదయాత్రలు, అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు, అంతేకాకుండా ఢిల్లీలో, రాజధానిలో కూడా మా గళాన్ని వినిపించడం జరిగింది. మరి ఇన్ని పోరాటాలు చేశాం కాబట్టి ఈరోజు ఈ పశ్చిమ ప్రాంతం అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా గుర్తించు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా ఈ ప్రాంతం ఒక ట్రైబల్ ప్రాంతంలో ఉంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మేము కూడా సంతోషించాం. మరి ఆయన వచ్చిన తర్వాత రాయలసీమలో ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం. మరి ఈ ప్రాంతం వాసులు ఆదోని జిల్లా కావాలని చెప్పి 45 రోజులు నిరాదరణ చేస్తే ఒక్కరోజంటే ఒక్కరోజైనా కూడా వచ్చి ఈ ప్రాంతం ఎమ్మెల్యేలు జిల్లా కావాలని డిమాండ్ చేయలేదు. మరి ఒకప్పుడు ఈ ఆదోని ప్రాంతం సెకండ్ ముంబైగా వెలిగిందంటే దీనికి ఈ రోజు అన్ని రకాలుగా ఈరోజు 30 సంవత్సరాల నుంచి కూడా తిరోగమ వైపున నడిచిందంటే ఇక్కడ రాజకీయ పాలకుల నిర్లక్ష్యం కాదని అడుగుతున్నాం. మీరెందుకు పెండింగ్ ప్రాజెక్టుల మీద ప్రశ్నించలేదు అసెంబ్లీలో అడుగుతున్నాం. మీరెందుకు పెండింగ్ ప్రాజెక్టుల మీద పార్లమెంట్ లో ప్రశ్నించలేదు అడుగుతున్నాం. మరి ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ చదువుకున్న యువకులు, డిగ్రీ చదివిన యువకులు కూడా ఈరోజు ఉపాధి పనులకు వెళ్తున్నారంటే మీరు ఒక్కరైనా గుర్తించాలని అడుగుతున్నాం. మరి ఇవన్నీ మనం నెరవేర్చుకోవాలంటే ఇక్కడ ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ప్రతి ఎకరాకు సాగునీరు రావాలన్నా ఇక్కడ అన్ని గ్రామాల్లో కూడా ఆధునిక ప్రాంతంలో కూడా కురువ సామాజిక వర్గాలు కూడా చాలా 30-35 వేల ఓట్లు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పార్లమెంట్ లో వచ్చే అవకాశాన్ని మళ్ళీ పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అవకాశం అనేది కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మీకు ఒక గొప్ప వరం ఇచ్చింది కాబట్టి మీరు దాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటారని చెప్పి ఈరోజు చదువుకున్న యువకులంతా కూడా మీరు ఒకరి ద్వారా 10 మందికి తెలియజేసి ఈరోజు నాగరాజు అన్న విజయంలో యువత పాత్ర ఉండాలని చెప్పి కూడా మేమంతా కూడా కోరుకుంటూ ఈరోజు మమ్మల్ని కలవడానికి వచ్చిన నాగరాజన్నకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికి ఆయన విజయంలో ఆయన ఏ పని ఒప్పి చెప్పినా కూడా మేము ఆ విజయానికి మా సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి కూడా మా అందరి తరపున, మా పార్టీ పెద్దలందరి తరపున, మా కార్యకర్తలు, శ్రేయోభిలాష్ అందరి తరపున కూడా మాటిస్తున్నాం. అలయన్స్ లో ఎంతో మంది సీట్లు కోల్పోయిన మాట వాస్తవం. ఎవరు బాధపడకూడదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అనే ఒక మహాసంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను వడబోసి
మాకు మొన్న వర్క్షాప్ పోయినప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, ఎవరు బాధపడతండి, పార్టీ అధికారంలోకి రావాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. అందులో భాగంగా కొందరు సీట్లు తప్పిపోయింటే కూడా దాన్ని మీరు వేరే విధంగా భావించుకోవద్దండి. ఈ త్యాగం చేయాల్సిందే ప్రతి ఒక్కరు. కానీ మిమ్మల్ని ఎంపిక చేశాను, 30 ఏళ్ళు పార్టీకి శ్రేయస్సుగా మీరు వెన్నెముకలాగా పనిచేయాలని చెప్పేసి మాకు సంకల్పంతో చెప్పిన మాట విషయం ఇది. అంతేగాక వాస్తవంగా గత 5 ఏళ్ల నుంచి ఆదోని పట్టణ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా గత 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ సైకో ముఖ్యమంత్రిది. ఒక్కసారి ఒక 5 ఏళ్ళ ముందు బిఫోర్ వెళ్ళిపోండి. 3 సంవత్సరాలు ఆయన సెలెక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఏ ఒక్క వ్యక్తిని సామాన్యాన్ని కూడా రోడ్ ఎక్కలేకుండా తయారు చేసినాడు. వారి యొక్క హక్కులను తెలియజేసుకోవడానికి కూడా రోడ్ ఎక్కకుండా ఒక మోనోపోలి, ఒక నియంత్రణగా పరిపాలించాడు. ఆ రోజులను ఒక్కసారి గుర్తు చేసుకుని రేపు రాబోయే ఎలక్షన్లో మనం ఓటు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కాపాడేటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, మరియు అలయన్స్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అయితేనేమి, జనసేన అభ్యర్థులు అయితేనేమి అందరినీ గెలిపించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే సదుద్దేశంతో మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అంతేగాక ఎస్పెషల్లీ ఈ కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ఎట్లుందంటే వాస్తవం చాలా ఘోరాతిఘోరంగా ఉంది. నేను ఒక విద్యావేత్తను, నేను నిజంగా పార్లమెంటుకు, చట్టసభలకు మీ అందరి సంకల్పంతో నేను ఏమైనా పోయానంటే డే 1 నుంచి నేను చేసే మొదటి కర్తవ్యం ఏమంటే ఇరిగేషన్ మీద నేను ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఈ కర్నూలు పార్లమెంట్ ఏమైందంటే నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా 2 కలిసి ఉండేటివి. ఇదివరకు ఉమ్మడి జిల్లా ఉండేది. అప్పట్లో శ్రీశైలం మాది, ముచ్చమరి ఎత్తిపోతల పథకం మాది అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు తెలుగుగా అయితే ఏమని. ఇప్పుడు ఏమంటే 2 పరిపాలనలో భాగంగా విడదీసిన తర్వాత కర్నూలు పార్లమెంట్ ఏమైనా ఒక శిలలాగా మిగిలిపోయింది. అంటే ఎక్కడ కూడా ఒక ఎకరాకు సాగునీరు కూడా ఎక్కడ అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వేదవతి ప్రాజెక్టు అతి సమీపంలో, ఆదోని పట్టణానికి అతి సమీపంలో వేదవతి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి 1970 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేస్తే కూడా పనులు మొదలై కాలక్రమేణా గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలైనా చంద్రంగా తయారైపోయేది, మరణ పడిపోయిన పరిస్థితి, దీనావస్థ ఇది. వలసలు కూడా 20 ఎకరాల భూమి ఉన్నా కూడా ఇక్కడ పశ్చిమ ప్రాంత రైతులు కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి దాపురించింది. అంటే ఎంత ఘోరాతిఘోరంగా ఉన్నాయంటే 20 ఎకరాల ల్యాండ్ ఉన్న రైతు కూడా వలసలు వెళ్ళే పరిస్థితి. అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే రాష్ట్రం అంతా 13 జిల్లాల్లో ఏ ఒక్క పార్లమెంట్ కూడా ఇంత దృష్టి దాపరించేది ఎక్కడ. పార్క్ చూస్తే కూడా ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అంటూ లేదు. మనకు 7 అసెంబ్లీ సెగ్మెంట్ కానీ ఒక పరిశ్రమ అంటూ లేదు. అంటే ఎంత ఘోరాతిఘోరంగా ఉందో మన కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ఒక్కసారి మీరంతా మనలో చేసుకోండి. అదే కాదు, ఈ వలసలు ఆగాలంటే ఖచ్చితంగా మనకు సాగునీరు రావాలా. ఎస్పెషల్లీ సాగునీరు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ రైతుల యొక్క స్థితిగతులు మారిపోతాయి, మరో కోస్తా మాదిరి తయారవుతుంది. అదేగాక ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మన నిరుద్యోగులంతా వాళ్ళంతా వలసలు వెళ్ళిపోతారు. వాళ్ళు చదువుకొని కూడా వలస వెళ్ళే పరిస్థితి, రైతులతో పాటు తల్లిదండ్రులతో పాటు తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. వీళ్ళంతా ఎక్కడికెక్కడ వాళ్ళు జీవన స్థితిగతులు కొనసాగించాలా, వాళ్ళు మెరుగుపరచుకుంటే జీవన ప్రమాణాలు ఖచ్చితంగా పారిశ్రామికంగా ఎంతైనా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలను నేను చెప్పుకునేది ఒకటే, మీకు ఎంతో విన్నవించుకునేది ఏమంటే నన్ను ఖచ్చితంగా చట్టసభలకు భారీ మెజార్టీతో పంపేయండి. నేను ఖచ్చితంగా ఇరిగేషన్ పరంగా ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే విధంగా నేను నా వంతు శక్తివంతం లేకుండా డే 1 నుంచే కష్టపడతానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక పారిశ్రామికంగా కూడా నా శక్తివంతం లేకుండా నా పాత్ర ఎంతనో అమోఘంగా పోషించి పారిశ్రామికంగా కూడా చాలా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ ఆదోని పట్టణానికి అలయన్స్ లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ అయినటువంటి డాక్టర్ పార్థసారథి అన్న గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ అభ్యర్థులను ఖచ్చితంగా గణనీయమైన మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ఈ ఆదోని పట్టణ ప్రజల సమక్షంలో తెలియజేసుకుంటూ మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.